నమస్కారం. రేపే వినాయక చవితి బుధవారం. వినాయక చవితి రోజు ఒక మందారాకుతో ఇలా చేస్తే చాలు తరతరాలకి తరగని సంపాదన వస్తూ ఉంటుంది. ఈ 2025 సంవత్సరంలో వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈ యొక్క వినాయక చవితి రోజున ఎవరైతే కేవలం ఒక్క మందార ఆకుతో ఈ పరిహారం చేస్తారో వారి ఇంట్లో శ్రీ వినాయకుడు మీ ఇంట్లో ఉంటాడు. ఎలాంటి గొడవలు లేకుండా వారికి వెతుక్కుంటూ వస్తుంది. వినాయకుడు మందార పువ్వు అంటే చాలా ఇష్టం. మందార పువ్వు అన్న మందార ఆకు అన్న ఎంత ఇష్టమో మనందరికీ తెలిసినదే. వినాయక చవితి రోజున అందరికీ తెలిసినదే వినాయకుడికి మందార పూలు అంటే కూడా ఎంత ఇష్టమో. మందార పూలు అంటే చాలా చాలా ఇష్టం. వినాయక చవితి రోజున గణపతిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం. ఈ యొక్క వినాయక చవితి రోజున చేసేటువంటి పూజలు పరిహారాలు విపరీతమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. ముఖ్యంగా వినాయక చవితి రోజున గణపతిని ఎంత భక్తి శ్రద్ధలతో వచ్చిన గణపతిని ఎంత పూజిస్తామో అంత మంచి ఫలితం అయితే ఉంటుంది. గణపతికి వినాయక చవితి అంటే చాలా ప్రీతికరం. యోగ వినాయక చవితి రోజున గణపతిని పూజిస్తూ ఉంటాము. 9 రోజులు గణపతిని పూజిస్తూ ఉంటాము. ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తూ ఉంటాము. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటాము. వినాయకుడికి విగ్రహాన్ని తప్పుడు దిశలో ఉంచడం వల్ల పూజా ఫలితం అనేది తగ్గుతుంది అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం విగ్రహాన్ని ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం, అలా ఉంచి పూజించడం అనేది మంచిది అని, విగ్రహాన్ని దక్షిణ దిశలో ఉంచడం మానుకోవాలి అని శాస్త్రం చెబుతూ ఉంది. ఎందుకంటే ఇది అశుభంగా పరిగణిస్తారు. పాజిటివ్ ఎనర్జీ సరైన దిశలను అంటే వ్యాపిస్తుంది. తద్వారా మనం వినాయకుడి విగ్రహాన్ని పెట్టే దిశను బట్టి మనకు కూడా మంచి వచ్చే ఫలితాలు అనేవి ఉంటాయి. వినాయక చవితి నాడు విరిగినటువంటి విగ్రహాన్ని కానీ పూజించడం అశుభంగా పరిగణిస్తారు. అలాంటి విగ్రహం నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఎల్లప్పుడూ సరైన పరిమాణం మంచి విగ్రహాన్ని ఎంచుకోండి. పూజకు ముందు విగ్రహాన్ని పరిశీలిస్తూ పూర్తిగా సరిగ్గా ఉందని చూసుకొని ఆ తర్వాత పూజించండి. అలానే ఈ యొక్క గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని యొక్క చూడకూడదు అని చెబుతారు. ఎందుకంటే అది తప్పుడు లోపాలకు దారితీస్తుంది. పురాణాల ప్రకారం చంద్రుడు వినాయకుడిని ఎగతాళి చేశాడు. అందుకే ఈ యొక్క నియమం మనకు ఏర్పడింది. పొరపాటున ఈ రోజున చంద్రుడిని కనిపిస్తే ఓం గణపతే నమః అనే మంత్రాన్ని మనసులో జపించాలి. గణేశుడికి వెల్లుల్లి ఉల్లిపాయలు కలిపిన ప్రసాదాలు సమర్పించవద్దు. మాంసం తిని మద్యం సేవించి విగ్రహం దగ్గరకి వెళ్ళకూడదు. గణపతికి మోదకాలు లడ్డూలు పండ్లు అంటే చాలా ఇష్టం. తులసి ఆకులను వినాయకుడికి సమర్పించారు. అస్సలు సమర్పిస్తే అంటే వినాయకుడికి సమర్పించారు దానికి ఉపయోగించవద్దు. అంటే తులసి ఆకుని వినాయకుడు అస్సలు పూజకి ఉపయోగించకూడదు. మిగతా మారేడు అలానే మందార ఆకును, రేగుపండ్ల ఆకును, అలాగే జిల్లేడు ఆకు, ఇంకా దానితో పాటుగా గరిక తప్పనిసరిగా వినాయక పూజలో ఉండాలి. మనం ఖచ్చితంగా సమర్పించాలి. వినాయక చవితి రోజున ప్రార్థనా మందిరం పరిశుభ్రంగా చేసుకోవాలి. అలానే ప్రత్యేక శ్రద్ధ వహించండి. అంతేకాకుండా మురికిగా ఉన్నటువంటి లేదా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పూజా స్థలం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. విగ్రహ ప్రతిష్టాపనకు ముందుగా గంగా నీటితో ప్రదేశాన్ని శుద్ధి చేయండి. పూలు, దీపారాధన, దీపధూపాలను సరిగ్గా అలంకరించుకుంటేనే పూజ అనేది శుభప్రదంగా అవుతుంది అని శాస్త్రం చెబుతుంది. అలానే ఈ యొక్క వినాయక చవితి రోజున పడక గదిలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు లోపాలు ఏర్పడతాయి. అలాగే మానసిక ఒత్తిడి అలానే అశాంతికి దారితీస్తుంది. ఇక పూజా గది డ్రాయింగ్ రూమ్ లేదా ప్రధాన ద్వారం దగ్గర విగ్రహాన్ని ఉంచండి. ఈ ప్రదేశం సానుకూల శక్తిని ఇస్తుంది, ఎక్కువగా పెంపొందిస్తుంది, శుభ ఫలితాలను మీకు ఇస్తుంది. పడక గదిలో పూజా సామాగ్రి ఉంచడం మానుకోండి. మరీ ముఖ్యంగా వినాయక చవితి నాడు పూజ విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయంలో చేయాలి. ఉదయం సమయం లేదా పంచాంగం ప్రకారం సూచించిన సమయంలోనే విగ్రహ ప్రతిష్ట చేయడం ఉత్తమమైనది. విగ్రహ ప్రతిష్టాపనకు రాత్రిపూట
అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఇది అశుభంగా పరిగణిస్తారు. శుభ సమయంలోనే పూజించడం వల్ల గణపతి అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా కూడా కలిగి అన్నింట్లో కూడా అంటే అన్ని పనుల్లో విజయం అనేది మనకు లభిస్తుంది. వినాయక చవితి తర్వాత విగ్రహాన్ని గౌరవంగా నిమజ్జనం చేయాలి. అంతేకాకుండా విగ్రహాన్ని మురికి నీరు లేదా చెత్త చెదారం వేసే ప్లేస్లో అస్సలు విగ్రహాన్ని వేయకూడదు. నది లేదా సముద్రంలో నిమజ్జనం చేయాలి లేదా దేవాలయానికి అప్పగించడం చాలా మంచిది. నిమజ్జన సమయంలో ఓం గణపతే నమః అనే మంత్రాన్ని జపించాలి. అంతేకాకుండా గౌరవప్రదమైన నిమజ్జనం పూర్తిగా అధారణ ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉంది. ఈ యొక్క వినాయక చవితి రోజున మనం ఎన్ని నియమాలు పాటిస్తే అంత మంచి ఫలితం అయితే మనకు కలుగుతూ ఉంటుంది. వినాయకుడికి విగ్రహాన్ని ఎప్పుడైనా సరే మట్టి ఆవు పేడతో చేసినటువంటి విగ్రహాలను మనం పూజించడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలాగే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. అంతేకాకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి. శుభప్రదంగా ఉంటుంది, శుభదాయకంగా ఉంటుంది, లాభస్థాయిలో ఉంటామని చెప్పుకోవచ్చు. వినాయక చవితి రోజున సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు ఇంట్లో ధూపం వేసి గుమ్మాన్ని అలంకరించి గుమ్మానికి మామిడి తోరణాలు పూలతో గుమ్మాన్ని అందంగా అలంకరించాలి. ఇంటి ముందు పెద్ద ముగ్గును కూడా వేయాలి. వినాయక చవితి రోజున మన పిల్లల యొక్క బుక్స్, పెన్ను, పేపర్స్ అంటే వాళ్ళు వాడేటువంటి బుక్స్ అన్నింటినీ కూడా వినాయకుడి పూజలో పెట్టి పూజించాలి. కనీసం 5 గుంజీలు అయినా తీయడం చాలా మంచిది. వినాయక చవితి రోజున పూజించేటప్పుడు గణపతిని పూజ చేసేటప్పుడు ఓం గణపతాయే నమః అనుకుంటూ గణపతి నామస్మరణ చేస్తూ పూజను మనం ఆచరించాలి. ఈ వినాయక చవితి రోజున ఉదయం నిద్ర లేచి ఇంట్లో పనులు పూర్తి చేసుకొని తల స్నానం చేసి మంచి పసుపు రంగులో ఉండేటువంటి దుస్తులను, ఎరుపు ఆకుపచ్చ వంటి దుస్తులను ధరించి చేతి నిండా మట్టి గాజులు ధరించి నుదుటిన సింధూరాన్ని ధరించిన తర్వాత పూజను మనం ఆచరించాలి. ఈ పూజ ఎంత నియమంతో చేస్తే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి. పూజ పూర్తయిన తర్వాత ఒక్కరికైనా భోజనాన్ని పెడితే చాలా మంచిది. అలాగే పసుపు రంగు పండ్లు అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. లడ్డూలు, ఉండ్రాళ్ళు, మోదకాలు అన్న వినాయకుడికి చాలా ఇష్టం కనుక వాటిని వినాయకుడికి సమర్పించడానికి ప్రయత్నించండి. ఈ వినాయక చవితి రోజున గణపతిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి లాభాలు మన జీవితంలో ఏర్పడతాయి. ఇక వినాయక చవితి రోజున తప్పకుండా కూడా ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఆ రోజు ఇంట్లో మాంసాహారాన్ని పొరపాటున కూడా అస్సలు వండకూడదు, తినకూడదు. కాదని వండినా తిన్నా మీకు కష్టాలు తప్పవు. ఒక్క మాంసాహారమే కాదు, ఇంట్లో పొట్లకాయ అలానే పప్పు కూడా వినాయక చవితి రోజున వండకూడదు. ఉల్లి, వెల్లుల్లి, పొట్లకాయ, పప్పు, మాంసాహారం, కోడిగుడ్లు ఇవేవి కూడా వినాయక చవితి రోజున అస్సలు వండకూడదు. కాదని వండినా ఎక్కడైనా తిన్నా కష్టాలు కోరి కోరి తెచ్చుకున్నట్టు తప్పవు అని పండితులు చెబుతున్నారు. ఈ యొక్క వినాయక చవితి రోజున మందార ఆకుతో ఏ పరిహారం చేయడం వల్ల తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మందార ఆకుని ఇంట్లోకి తెచ్చుకోవాలి. మందార పువ్వు అంటే గణపతికి చాలా ఇష్టం. అలానే మందార ఆకు అన్నా కూడా గణపతికి ఎంతో ఇష్టం. కాబట్టి ఒక్క మందార ఆకుని ఇంట్లోకి తీసుకొని రావాలి. అలా మందార ఆకుని ఇంట్లోకి తీసుకొని వచ్చిన దానిని నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. తర్వాత ఆ యొక్క మందార ఆకు పైన కొన్ని అక్షంతలు, పసుపు, కుంకుమ, గంధం వేసి ఒక రూపాయి కాయిని కూడా పెట్టాలి. ఆ యొక్క మందార ఆకుని ఈశాన్య దిక్కున పెట్టి ఆ మందార ఆకు పైన రూపాయి కాయిన్ పెట్టి రూపాయి కాయ పైన పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే గనక ధనం ఆకర్షింపబడుతుంది. ఈశాన్య దిక్కు అంటే గణపతికి ఈ యొక్క ప్రదేశం వినాయక చవితి గణపతికి ఇష్టమైన రోజు కనుక అక్కడ పెట్టి ఇలా పూజ చేసిన తర్వాత మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని మీ బీరువాలో ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా ఐశ్వర్యం అనేది వస్తుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. దరిద్ర బాధలు తొలగిపోతాయి. కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది. దానితో పాటుగా ఈ యొక్క వినాయక చవితి రోజున ఇంట్లో గోర్లు కట్ చేయకూడదు, జుట్టు కూడా కత్తిరించుకోకూడదు. ఇలాంటివన్నీ అస్సలు చేయకూడదు.
ఈ నియమాలను బాగా గుర్తుంచుకోండి. ఇక తెలుసుకున్నారు కదా, ఆగస్టు 27వ తారీఖు అంటే రేపు బుధవారంతో కలిసి వచ్చే ఈ వినాయక చవితి రోజున ఎలాంటి నియమాలు పాటించాలో మర్చిపోకుండా ఒకే ఒక మందార ఆకుతో ఈ పరిహారాన్ని అయితే ఖచ్చితంగా చేయండి. మీకున్నటువంటి దరిద్ర బాధలు అన్నీ పోయి ధనవంతులుగా మారిపోతారు. మరుసటి రోజున ఆ రూపాయి కాయిన్ తీసి మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోండి. ఇక మందార ఆకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. తెలుసుకున్నారు కదా, రేపు బుధవారం వినాయక చవితి రోజున ఒకే ఒక మందార ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలి అని. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.